అయితే చాలా ఉపవాస ప్రార్థనలు చేశాం, ప్రార్థనలు చేశాం, విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూచాం. దేనికోసం? ఈ 2025 సంవత్సరం కోసం. ఎందుకు? ఈ 2025 సంవత్సరంలోనైనా ఒక అద్భుతం చూడాలి. 24లో 23లో జరగలేని కార్యాలు చూడాలి అనే ఆశతో దేవుని సన్నిధికి వచ్చావేమో. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నారు. అయితే మీకులాగే మనకులాగే బైబిల్ అన్నది ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు? హబక్కూకు. 3వ అధ్యాయం చూసుకున్నట్లయితే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. చాలు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. హల్లెలూయా. చూసారా? ఇంకొకసారి చదవము ఆ 2వ భాగం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. చూసారా? మన ఆలోచన అదే, మన ప్రార్థన అదే, మన ఎదురు చూపు కూడా అదే. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు ప్రభువా, నూతనమైన కార్యాలు నా జీవితంలో చెయ్యి ప్రభువా అని ఉపవాస ప్రార్థనలు చేస్తూ విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ కనిపెట్టాం, అడుగు పెట్టేశాం. ప్రభు కార్యాలు చేస్తే సంతోషం, స్తుతిస్తాం, చేయకపోతే కన్నీరే. అందుకే హబక్కూకు అంటాడు. తర్వాత 3వ అధ్యాయం చూడండి. శత్రువులు ఎదురైనా పొలంలో, చదవమ్మా, అంజూరపు చెట్లు, ఆ చివరి వచనాలు చూద్దాం. 17వ అధ్యాయం 17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువుగా యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. హల్లెలూయా. చూసారు? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. హబక్కూకు గారి ప్రార్థన అదే కదా అని మనము కూడా అదే ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసిన ఆయన అంటున్నారు, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలో దొడ్డులో గొర్రెలు లేకపోయినా, తర్వాత చేనులో పైరు పంటకు రాకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూర చెట్లు పోయకుండినను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించాలట. ఇది చేయలేదు, అది చేయలేదని చింతించకూడదు, దుఃఖపడకూడదు, ప్రశ్నించకూడదు, ప్రభువును నిందించకూడదు, ఆనందించాలి. ఎంతమంది అండి ఆనందిస్తున్నారు? నిజంగా చెప్పండి. యెహోవా యందు నేను ఆనందిస్తాను అని ఎంతమంది అనుకుంటున్నారు? లేదా నూతనమైన కార్యాలు చెయ్యి ప్రభువా. యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? 48వ అధ్యాయం అనుకుంటాను. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు, పూర్వకాల సంగతులను తలంచుకోవద్దు, ఇదిగో నూతనమైన కార్యాలను. 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచెను, మీరు దాన్ని ఆలోచింపరా. హల్లెలూయా. చూసారా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదట, తలంచకూడదట అని చెప్పి నూతనమైన కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఎదురు చూస్తున్నారా? అయితే మనం ఎలా ఉండాలండి? హబక్కూకులాగా యెహోవా యందు ఆనందించే వారంగా ఉండాలి. అదేవిధంగా పౌలు గారు ఏమంటారు? శ్రమ అయిన, కరువైన, ఖడ్గమైన, హింస అయిన ఏది నీ ప్రేమ నుండి వేరు చేయదు.
అదేవిధంగా ఫిలిప్పి 4:4 చూసుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించడు, దేని గురించి కూడా చింతించొద్దు, ప్రతి విషయంలో కూడా ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. చింతించకూడదట, ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు తెలియచేసినప్పుడు గొప్ప సమాధానము మనకు వస్తుందంట. అదేవిధంగా యోబు గారు కూడా చూసుకున్నట్లయితే అన్నీ ఉన్నప్పుడు కూడా నీతి కలిగి, యథార్థత కలిగి, భయభక్తులు కలిగి దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. కుమార్తెలు చనిపోయినప్పుడు, ఆస్తి పోయినప్పుడు కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. చివరికి ఆయన దేహానికి కూడా వ్యాధి, అనారోగ్యము వచ్చినప్పుడు ఆయన ఒక మంచి మాట అంటారు. తన భార్య అంటుంది 2:9 ఇంకా విశ్వాసాన్ని విడిచిపెట్టవా, ఒక్కసారి దూషించి చనిపోవచ్చు కదా అని అన్నప్పుడు ఆయన అంటారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు, మనము దేవుని వలన మేలు అనుభవించడం తగునా, కీడును అనుభవించడం తగదా అని. చూసారా, మేలు అనుభవించడం తగునా, కీడు అనుభవించడం తగదా. చూసారా, ఏమా అద్భుతం జరగానే దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు అని చప్పట్లు కొడుతూ ఉంటాం. కష్టం రాగానే ఏం దేవుడు, ఏం దేవుడు, ఏం చేశారు, ఎంతమంది ఎలా ఉన్నారు, యోబులాగా స్తుతిస్తున్నామా లేదా నిందిస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆయన మనల్ని పిలుచుకుంటారో తెలియదు. మంచి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. హల్లెలూయా. నాకు ఇలా వస్తుంది అనుకున్నానా? తెలియదండి. కానీ మీ మధ్యలో సజీవురాలుగా ప్రభువు ఉంచారు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన బలవంతుడు, శక్తివంతుడు. అదేవిధంగా నేను ఆయన యందు విశ్వాసం, నమ్మిక ఉంచి ఉన్నాను. అదేవిధంగా నా వెనకత్తల ఒక ప్రార్థించే బలమైన సంఘము, కుటుంబము, పాస్టర్ గారు, నా పిల్లలు, మరి నా బంధువులు అందరూ కూడా నా కోసం ప్రార్థన చేశారు. గొప్ప గొప్ప దైవజనులు కూడా ప్రార్థన చేశారు. హల్లెలూయా. కాబట్టి మనం అలా ధైర్యంగా ఉండాలి. తర్వాత యోబు గారు చూసుకున్నట్లయితే ఆ 19:25 అనుకుంటాను, నా విమోచకుడు సజీవుడు, శరీరము ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నా దేవుని నేను చూస్తాను. చూసారా, శరీరం చీకిపోయినా నా దేవునితో నేను ఆయన చూస్తాను. శరీరం లేకపోయినా, కింద ఉంటుంది ఫుట్లైన్లో మీనింగ్, అస్థి పంజరము అయిపోయినా నా దేవుని నేను చూస్తాను. శరీరం లేకపోవడం అంటే అస్థి పంజరమే కదా, అస్థి పంజరం అయిపోయినా నా దేవుణ్ణి చూస్తాను. హల్లెలూయా. అదే విశ్వాసం ఆయన జీవితంలో ఒక రోజున 2 ఆశీర్వాదం తీసుకొచ్చింది. యెహోవా మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా. కుమారులు, కుమార్తెల్ని ఇచ్చారంట. అదేవిధంగా గొప్ప ఘనతను పొందుకున్నారు ఆయన. హల్లెలూయా. కాబట్టి కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో కృంగిపోతూ ప్రభువు నిందించే వరంగా, దూషించే వరంగా ఏమాత్రం కూడా మనము ఉండకూడదు. అలాంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళాలంటే మూడు అనుభవాలు మనలో ఉండాలంట. మొట్టమొదటిగా మనం నీతిమంతులంగా మారిపోవాలి. చూసారా, సామెతలు 28 చూడండి, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట, దుష్టుడు ఎవరు తరుముకుండగానే పారిపోతాడట. హల్లెలూయా. నీతిమంతులు ఎలాగుంటారండి? ధైర్యంగా ఉంటారు. ఎవరిలాగా? ఒక హబక్కులాగా ఉంటారు, ఒక యోబులాగా ఉంటారు, ఒక పౌల్లాగా ఉంటారు. హల్లెలూయా. నీతిమంతులు అంటే ఎవరండి? ఎవరు? యేసు రక్తంలో కడగబడిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. అంతేనా? ఇంకా చెప్పాలి. రోమా 2లో ఉంటుంది కదా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు. హల్లెలూయా.
ధర్మశాస్త్రం వినివారు, ధ్యానించేవారు, చదువువారు నీతిమంతులు కాదంట. ఎవరండి నీతిమంతులు? ఎవరు అనుసరించి అనగా వాక్యానుసారమైన జీవితము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే నీతిమంతులండి. నీతిమంతులు శ్రమల్లో, శోధనలు ఎలా ఉంటారండి? భయపడరు. వాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. వారి యొద్ద నుండి దుష్టుడు పారిపోతాడు. దుష్టుడు ఏం చేస్తాడండి? ఎవరిని మింగేద్దామా, ఎవరిని చంపేద్దామా, ఎవరికి జబ్బు పెట్టేద్దామా, ఎవరి కుటుంబాలను కూల్చేద్దామా, ఇదే వాడి పని. చూసారా? కాబట్టి మన నీతి కలిగి ఉన్నప్పుడు, వాక్యానుసారమైన జీవితం మనలో ఉన్నప్పుడు దుష్టుడు ఎవ్వరు తరుముకుండగానే పారిపోతాడట. హల్లెలూయా. సాతానుకు అపజయం, మన దేవునికి మహిమ, మనకు క్షేమం. హల్లెలూయా. రెండో మాట చూసుకున్నట్లయితే దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండాలంట. దేవుని వాక్యము మన హృదయాల్లో ఉండాలి. ఆ మొదటి ముగించుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసుకున్నట్లయితే 24 నుంచి చదవండి. చిన్నపిల్లలారా చదవండి అమ్మా, చదవండి. అదే చిన్నపిల్లలారా, మొదటి యోహాను 2 చదవండి. ఒక్క నిమిషం అమ్మా. 14 వచనం చదవండి అమ్మా. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరుగున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలిచున్నది కనుక మీరు దుష్టుడిని జయించున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయాల్లో ఉండాలండి. దేవుని వాక్యము మన తల దగ్గర, మంచం దగ్గర, సెల్ఫ్లోనూ, ఎక్కడండి, ఎక్కడో ప్రేయర్ రూమ్లో కాదు, ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎవరమండి? బలవంతులం. దుష్టుడు పారిపోతాడు. హల్లెలూయా. వాక్యం లేదనుకోండి, భయం, వేదన, చింత, అశాంతి కదా. కాబట్టి వాక్యాన్ని హృదయంలో ఉంచుకుందాం. దావీదు గారు చెప్పినట్టు దేవుని వాక్యం మన హృదయంలో ఉంది కాబట్టి నా అడుగులు జారిపోవు. దేవుని వాక్యం శ్రమలో నుంచి విడిపిస్తుందట. దేవుని వాక్యం మన పాదాలకు దీపమట. హల్లెలూయా. కాబట్టి అలాంటి విలువైనటువంటి, బలమైనటువంటి, శక్తి కలిగినటువంటి ఆ వాక్యాన్ని దావీదు గారు చెప్పినట్టు దివారాత్రులు కూడా మనము ధ్యానించాలట. హల్లెలూయా. చివరి మాట చూసుకుందాం. ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మీకు తెలిసిన మాటలే. సర్వాంగ కవచం. ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాద తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలి అనగా మనం పోరాడిన శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ, ఆకాశముల ముందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపదిన వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారిని నిలువబడ్డకు శక్తిమంతునగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని, నీతి అనే మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుడిని, అగ్నిమనులన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. సర్వాంగ కవచం, రక్షణ అనే శిరస్సును, నీతి అనే మైమరుపు, విశ్వాసం అనే డాలు, సమాధానం అనే జోడు, వాక్యం అనే ఖడ్గం. ఈ సర్వాంగ కవచం మనము ధరించుకున్నప్పుడంట దుష్టుని మనము జయించగలుగుతాం. ప్రతి పాపాన్ని, ప్రతి వ్యాధిని, కష్టాన్ని, అశాంతిని మనము జయించగలుగుతాం. హల్లెలూయా. దుష్టుడు పారిపోతాడు. కాబట్టి 3 అనుభవాలు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా నీతి కలిగి జీవించాలి. నీతిమంతులంగా చూసారు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములాట, కానీ ప్రభు వాటన్నిటి నుంచి తప్పిస్తారు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నీతి కలిగి ఈ నూతనమైన సంవత్సరంలో జీవించడానికి ఆశపడదాం. 2 వాక్యాన్ని హృదయములో
భద్రపరుచుకుంటూ మరీ వలె తలపోసుకుంటూ అదేవిధంగా దేవుణ్ణి మహింపచ్చే వరంగా ఉందాం. తర్వాత మూడవదిగా సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు దుష్టుడు పారిపోతాడు, మనల్ని ఏమీ చేయలేడు. ఏ కష్టం, ఏ సమస్య, వ్యాధి మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. కాబట్టి అయితే ఈ విధంగా మనం అందరం, నేను మీరు ఉండాలని ఉద్దేశంతో ప్రభు ఈ మాటలను నా హృదయంలో ఉంచున్నారు. అవే మాటలు నేను మీ మధ్యలో పంచుకొని ఉన్నాను.